నారా లోకేష్కి ఇచ్చినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ హడావిడి లేదు, హంగామా లేదు. అసలు ఏంటి దీని వెనకాల వ్యూహం? సరే, ఆ కమిటీలో వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, ఇదంతా పక్కన పెడితే అది మంచిదే. సామాన్య కార్యకర్తలకు కూడా జాతీయ స్థాయి పదవులు కూడా ఇచ్చారు, యంగ్స్టర్స్కి తీసుకొచ్చి ఇచ్చారు, ఇదంతా వెరీ గుడ్. అయితే లోకేష్తే ప్రధానమైన చర్చ. ఎందుకంటే వాస్తవంగా అధికార మార్పిడి చేస్తారా లేదా అన్న చర్చ నడుస్తుంది. లోకేష్ని సీఎం చేస్తారా లేదా? ఎందుకంటే గతంలో అలా చేయకపోవడం వల్ల, అధికారంలో ఉండగా కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ని చేయకపోవడం వల్ల ఇప్పటికీ సంక్షోభం ఎదుర్కొంటున్నాడు కేటీఆర్. మళ్ళీ ఫైట్ ఫ్రమ్ స్టార్ట్ అన్నటువంటి సిచ్యుయేషన్ అయ్యింది. రాహుల్ గాంధీ ఇద్దరికి అవకాశం ఉంది. ఆ రోజున 2009లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయకపోవడం వల్ల 12 సంవత్సరాల నుంచి ఆ పదవికి దూరం అయ్యాడు. ఇంకో 3 ఏళ్ళు రాదు, ఆ తర్వాత కూడా గ్యారంటీ లేదు ఇక. అలాగే కేటీఆర్ 10 సంవత్సరాల అధికారం 2018లో ఉన్నటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. 2020లో ఆయన్ని సీఎం చేసేసి ఉంటే బాగుండేది. కానీ తను ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక కొడుకు ఇవ్వలేదు, లేదా తనని చూసి ఓట్లేశారు కానీ కొడుకుని చూసి ఓట్లేదన్న ఉద్దేశంతో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదో కానీ ఆ రోజున వదిలేయటం కేటీఆర్ ఇప్పటికీ తిప్పలు పడాల్సి వస్తుంది, మళ్ళీ మొదటి నుంచి పోరాడాల్సి వస్తుంది. లోకేష్కి అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఇవ్వడం కరెక్ట్. భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా కంటిన్యూ, అంటే తన ప్రతిభని ఇప్పుడు ఏడాది ఎండింగ్కి మామూలుగా అయితే మొన్న ఉగాదికి అన్నారు, లేదా వచ్చే ఉగాది అంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. చేస్తే ఈ సెప్టెంబర్ అక్టోబర్ లోపు చేసేయాలి. చేస్తే అప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. కుదురుకోవడానికి ఒక 6 నెలలు పడుతుంది. తన ఫార్ములాని అమలు చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి, మిగతా కూటమిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడానికి ఇదంతా ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. దెన్ తన ప్రతిభ ఏంటో ప్రజలకి ప్రదర్శించి చూపించి నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళడానికి తన దార్శనికత ఏంటి, తన వ్యూహం ఏంటి అనేటటువంటి పాలనా తీరేంటో జనం చూస్తారు కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు లోకేష్ విద్యాశాఖ అద్భుతంగా చేశాడు అన్నటువంటిదో లేకపోతే ఇంకోటో కార్యకర్తలు చెప్పాలి, కానీ జనం చెప్పాలి అనుకుంటే తన విధానం ఏంటి, ఇప్పుడు చేసే విధానం అంతా ప్రభుత్వ విధానం, చంద్రబాబు విధానం అవుతుంది. తన విధానం ఏంటి అన్నటువంటిది చూపించడానికి ఒక అవకాశం ఇవ్వాలి. అలా ఇవ్వట్లేదా? వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి సీఎం చేయబోతున్నారా, లేదా సీఎం పదవి ఇవ్వకుండా పార్టీ పగ్గాలు పూర్తిగా లోకేష్కి ఇవ్వకుండా ఉండటం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ పెట్టారు? ఎందుకంటే తెలుగుదేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే కల్చర్ లేదు. ఎన్టీ రామారావు తెలుగుదేశం అధ్యక్షుడు, ఆయనని దించేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు ప్లస్ ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్ష హోదా కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇవ్వలేదు. కాబట్టి ఎందుకు ఇది అన్నటువంటిదే $1 మిలియన్ ప్రశ్న.